వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. ఈ రోజు నల్గొండ జిల్లా ఎస్పీ గారిని మా యొక్క నకరికల్ నియోజకవర్గ పరిధిలో జరుగుతున్న అరాచకాల మీద ఆగడాల మీద అనేక సందర్భాల్లో స్థానికంగా ఉన్న పోలీస్ అధికారులకు ఎన్ని రకాల పిటిషన్లు ఇచ్చినా ఏది కూడా ఖాతరు చేయకుండా మేము పోయి పిటిషన్ ఇస్తున్నామంటే పిటిషన్ తీసి చెత్తబుట్టలేసే కార్యక్రమం. ఈ 2 సంవత్సరాల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన సందర్భంగా ఏ ఒక్కరోజు కూడా నకరికల్లో బీఆర్ఎస్ పార్టీ నాయకులు అనేవాళ్ళు కానీ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అనేవాళ్ళు కానీ సానుభూతి పరులు కానీ వాళ్ళకు సమస్యలు లేకున్నా కూడా సమస్యలను సృష్టించి పోలీస్ స్టేషన్ తిప్పే కార్యక్రమం. కొన్ని విషయాల పోతే ఇక్కడ స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే వేముల వీరేశం గారి యొక్క అనుచరులు ప్రతి చోట ప్రతి గ్రామంలో ఆగడాలు మితిమీరిపోతున్నాయి. రోజు రోజుకి అధికారం ఉందిగా అని చెప్పి అహంకారంతో ఎక్కడ పడితే ఎవరిని పడితే వాళ్ళని కొట్టే కార్యక్రమం, సమస్య లేకుండా సమస్యను సృష్టించి వాళ్ళని తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టే కార్యక్రమాలు, వాళ్ళ వ్యవసాయ పనులకు ఇబ్బందికి ఆటంకం కలిగించే కార్యక్రమాలు, ఇదే తంతు జరుగుతుంది తప్పితే కనీసం ఎవరైనా న్యాయం జరుగుతుందని పోలీస్ స్టేషన్ పిటిషన్ తీసుకపోతే గేటు బయట నుంచే పంపించే కార్యక్రమం కొన్ని పోలీస్ స్టేషన్లో, అది నకరికల్ పోలీస్ స్టేషన్ పరిధిలో కావచ్చు, కేతపల్లి పోలీస్ స్టేషన్ కావచ్చు, కటంగూరు కావచ్చు, ఇంకా కొన్ని పోలీస్ స్టేషన్లు జరుగుతున్నాయి. మాజీ జడ్పీటీసీలు రావద్దు, మాజీ సర్పంచ్ రావద్దు, పిటిషన్ దారిపోతున్న గేటు పక్కన పిటిషన్ ఇచ్చి తీసేసుకుని పోతారు. నెలల కొద్ది అయినా కూడా న్యాయం జరగకుండా ఈరోజు ఒక వివక్షతోటి ఒక ఆటవిక పాలనతోటి ఎమ్మెల్యే గారు ఆగడాలు మితిమీరిపోతున్నాయి. అక్కడ చెప్పిన నేను 4-5 చెప్పినా కానీ 2 సంవత్సరాల కాలంలో ప్రతి పోలీస్ స్టేషన్ అనేక రకమైన కేసులు, చేతులు మారుడు, ఇది తప్ప వేరే పని చేసే పరిస్థితి లేదు. అంటే ప్రజాస్వామ్యంలో మరి రాజకీయ పార్టీలని అన్ని రకాల పార్టీలు ఉంటాయి. మరి ఆయన ఒకటే పార్టీలో పనిచేసినా లేకపోతే గతంలో ఈ పార్టీలో పని చేయలేదా? ఎవరు మారనులు పార్టీలు అయినంత మాత్రాన నువ్వు నియంతలాగా సామంతరాజులాగా నువ్వు హుకుం జారీ చేసినట్టు ఉండాలని చెప్పి ఏమో చిలక పలుకుల ముచ్చట్లు తీయగా చెప్తుంటావు. చేసే అరాచకాలు ఈరోజు నీ అనుచరులు ఎవరిని పడితే వాళ్ళు మా కార్యకర్తల మీద బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల మీద దౌర్జన్యంగా దాడులు చేస్తుంటే అధికారులు ఏమో నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తుంటారు. కనీసం పోలీస్ స్టేషన్ జరిగే సమాచారం కూడా ఎస్పీ దాకా రాకుండా నీ పరిధిలో పనిచేసేటట్టు ఎస్ఐలో మెయింటైన్ చేస్తావు. మరి వ్యవస్థను ఎక్కడ తీసుకుపోతున్నట్టు ఇది? ఈ వ్యవస్థ పోలీస్ వ్యవస్థ ఉన్నదా లేదా అని అనుమానం వచ్చే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు నేను చెప్పిన కేసులలో ఏ ఒక్క కేసు అయినా కేసు రిజిస్టర్ చేసినవా? దీని మీద విచారణ చేయాలని చెప్పి ఎస్పీ గారిని కలవడం జరిగింది. ఈరోజు గతంలో కూడా ఎస్పీ గారు చెప్పినాం, మళ్ళీ ఇప్పుడు చెప్తున్నాం, ఎక్కడ కూడా మాకు న్యాయం జరుగుతలేదు, మీరు న్యాయం చేయడం ఖచ్చితంగా ఈ గతంలో చెప్పినాం. సరే కొన్ని సర్దుబాట్లతోటి ఆలోచించాక తగ్గింది తప్పితే ఈరోజు చెప్తున్నాం, మళ్ళీ ఎస్పీ గారికి చెప్పినాం, జిల్లా యంత్రాంగాన్ని కానీ ఈ ప్రభుత్వంలో ఉన్న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, నువ్వు గతంలో నల్గొండకు వచ్చినప్పుడు వేముల వీరేశం గారి గురించి మీరు ఏం మాట్లాడారో మీకు తెలుసు. ఇదే ఇంటెలిజెన్స్ చీఫ్ శివధర్ రెడ్డి గారు కూడా బాగా తెలుసు వీరేశం గారు అంటే ఏందో. వారు ఆయన సెల్లు వాడకుండా వేరే సెల్లు వాడకుండా అనేక రకాల ఎంతమందిని బెదిరిస్తుండో మీ ప్రభుత్వం తెలుసు. కాకపోతే మీ ఎమ్మెల్యేలు ఎక్కడ సంఖ్య తగ్గుతున్న భయాంతో మీరు ఎవడేం తప్పు చేసినా, ఎవడేం అరాచకాలు చేసినా, ఎవడేం మంచి భూములు కబ్జాలు పెట్టినా, ఇలా పక్కన ఉన్న భూములు ఇంటి చుట్టూ ఉన్న భూములు లాక్కున్నా మరి చూస్తూ ఊరుకుంటారా? పేదవాడిని న్యాయం జరగదా ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారు? ఏమైనా ఇసుక వ్యాపారాలు చేసుకుంటా ప్రతి చర్యలో కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను పెట్టి తన ఎమ్మెల్యే అనుచరులతోటి కోట్ల రూపాయలున్నా మరి చూస్తూ ఊరుకుంటారా? పేదవాడిని న్యాయం జరగదా ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారు? ఏమైనా ఇసుక వ్యాపారాలు చేసుకుంటా ప్రతి చర్యలో కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను పెట్టి తన ఎమ్మెల్యే అనుచరులతోటి కోట్ల రూపాయల మట్టిని కొల్లగొడితే ఈరోజు ప్రభుత్వానికి ఖజానా రాకుండా కొల్లగొట్టి వ్యాపారం చేస్తుంటే మీ ఎస్బీఐ రిపోర్ట్లు మీకు వస్తలేవా? ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు మీకు వస్తలేవా? ఎందుకు పట్టించుకోవట్లేదు? అంటే ఎంత తప్పు చేస్తే అంత లాభం ఈ పార్టీకి ఏమన్నా? ప్రజలు గమనిస్తలే అనుకుంటారా? ప్రభుత్వం అంటే నమ్మకం పెరగాలి, ఒక భరోసా పెరగాలి, అధికారుల దగ్గర పోతే ఒక ధైర్యం రావాలి. ఆపద ఉంది సాపద పోతే వాళ్ళని నీరు గార్చి నిమ్మకు నీరు గార్చినట్టు చేసి వాళ్ళ కేసులను వీక్ చేసి పిటిషన్ దారు ఎవరైతే పోతారో వాళ్ళ మీద కేసులు కట్టి
ఇవాళ బెదిరింపులకు పాల్పడుతుంది ఈ ప్రభుత్వం అంటే దీనికి పరాకాష్ట. మీరు ఏదైతే చేస్తారో ప్రతిదీ కూడా మేము కూడా గుర్తుపెట్టుకుంటున్నాం, ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటాం. కాకపోతే సమయం మాది ఇప్పుడు కాకపోవచ్చు, కానీ మాకంటూ రోజు ఉంటుంది. మాకంటూ రోజు వచ్చినప్పుడు కూడా ఈ రకంగా చేయవలసిన పరిస్థితి ఉంటుంది. కానీ మాకు మా నాయకుడు కేసీఆర్ గారు ఒప్పుకోలే. ప్రతి స్కీములు వచ్చినా ప్రజాస్వామ్య పద్ధతులు ఇచ్చినాం, శాస్త్రేషణం ఒళ్ళు ఇచ్చినాం. రాజకీయాలకు అతీతంగా మరి తెలంగాణ రాష్ట్రం భారతదేశంలో అగ్రగామిగా ఉండాలని చెప్పి ఒక పద్ధతి ప్రకారం చేసుకోకపోతే ఇవాళ మీరు ఇందిరా మిల్ ఇస్తే పార్టీ కార్యకర్త కావాలి, రైతు బంధు ఇస్తే పార్టీ కార్యకర్త కావాలి. మీకు ఏ కార్యక్రమం తీసుకున్నా ఇలా పోలీస్ స్టేషన్ పోతే కాంగ్రెస్ పార్టీ కార్యకర్త పోవాలి. పోనీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు న్యాయం జరుగుతుందా? కొంతమంది వాళ్ళు కూడా జరుగుతలేదు. కారణం ఏంటంటే ఓటేసిన పాపానికి సుంకం కడుతున్నామంటారు వాళ్ళే. ఇక ల్యాండ్ పంచాలు వస్తే ఇరు వర్గాల దగ్గర కొంతమంది పోలీస్ అధికారులు దుకాణం పెట్టారు. కానీ ఇవాళ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అని చెప్పుకోవడం కూడా వాళ్ళు సిగ్గుపడుతున్నారు ఈ నాయకత్వంలో పనిచేయాలంటే. ఎందుకంటే సమస్య వచ్చిందని పోతే కూడా వాళ్ళ దగ్గర వసూలు చేస్తున్నారు ఇలా పైసలు. బీఆర్ఎస్ పార్టీ కాదు, కొంతమంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సిగ్గుపడే పరిస్థితి ఉంది. ఎందుకు తెచ్చుకున్నారో ఈ ప్రభుత్వాన్ని తలబట్టుకునే పరిస్థితిలో ఉన్నారు. ఖచ్చితంగా నగరగాల మీరు ఏం జరుగుతుందో మీరు రిపోర్ట్ తెప్పించుకోండి. ఇప్పటికే ఆగడాలు మితిమీరిపోతున్నాయి. ఇండ్ల చుట్టూ ఉన్న భూములను గుంజుకుంటారు, దౌర్జన్యాలు చేస్తారు, కనపడని చోటలా కనపడని బెదిరించే కార్యక్రమం చేస్తారు. ఈ ఖచ్చితంగా దీని మీద అరిగట్టకుంటే మళ్ళీ ఎస్పీ గారిని కలిసినాం. ఈ ఇచ్చిన కేసుల మీద వీళ్ళు కంట్రోల్ చేయకుండా ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఎస్పీ ఆఫీస్ ముందరనే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేస్తాం కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.